ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారా? దేవుని యొక్క కృపను బట్టి మీరు క్షేమంగా ఉంటారని, ఆయన కృపలో సన్నిధిలో నానాటికి ఎదగాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఊహించలేని అసాధారణమైన కార్యాన్ని మీ జీవితంలో ప్రభువు చేయబోతున్నాడు. మీరు దేనికోసమైతే చాలా దినాల నుండి కనిపెడతా ఉన్నారో ఆ కార్యాన్ని దేవుడు సభలో కూర్చొని చేయబోతున్నాడు. ఆత్మీయ జీవితంలో మంట కలిగి, రోషం కలిగి, దేవుని కోసం బ్రతకాలని ఆశపడుతున్న ప్రతి ఒక్కరిని దర్శన వరం చేత, కళల చేత, దేవుని స్వరం వినే అభిషేకం చేత దేవుడు నింపాలని ఆశపడుతున్నాడు. అదే కనుక మీకు జరిగితే ఖచ్చితంగా మీరు సాక్ష్యం చెప్పాలని దేవుని సన్నిధిలో మనవి చేస్తున్నాను. ఫైనాన్షియల్ క్రైసిస్ నుండి పూర్తి విడుదల మీకు త్వరలో కలగబోతున్నాయి. దేవుడు దాన్ని బట్టి సంతోషించబోతున్నాడు. ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానం కీర్తన 91:16. మీకు ఆరోగ్యం ఇచ్చి దీర్ఘాయుషి ఇచ్చి మిమ్మల్ని బలపరచాలని చెప్పి ఆశపడుతున్నాను. దేవుని బిడ్డారా, మన జీవితంలో ఈ గిల్టీ కాన్షియస్ అంటే నేరారోపణ చేసే మనస్సాక్షి ఎవరెవరిలో అయితే ఉందో వారి జీవితం చాలా అయోమయంగా అయిపోతాయి. తిమోతికి రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయం 19వ వచనంలో పరిశుద్ధ పౌలు అంటున్నాడు, మనస్సాక్షిని కొందరు త్రోసివేసి ఓడబద్దలైన వారి వలె ఉన్నారు అంటున్నాడు. అంటే మనస్సాక్షి నేరారోపణ చేయటానికి ప్రారంభిస్తే మన యొక్క జీవితం ఎలా ఉంటుందంటే ఓడ బద్దలైపోయినట్టుగా ఉంటుంది. ఒకసారి ఊహించండి, నడు సముద్రంలో ఉన్న ఒక ఓడ బద్దలేసిపోయింది అనుకోండి. సముద్రంలో ఉన్న వాటర్ ఎక్కడికి వచ్చేస్తాయి? షిప్లోనికి వచ్చేస్తాయి. సో ఓడ మునిగిపోతాయి. ఒకవేళ దాంట్లో మనుషులు ఉంటే చచ్చిపోతారు. సో ఓడ బద్దలైన వాళ్ళే ఉన్నారని పరిశుద్ధ పౌలు అంటున్నాడు. కనుక మీరు నేరారోపణ చేయబడుతున్న మనస్సాక్షి నుండి బయటపడాల ఉద్దేశంతో ఈ క్లుప్త సందేశాన్ని మీకు అందించాలని ఆశపడుతున్నాను. మనం ఎదుర్కొంటున్న అనుదిన పోరాటం, శోధన, కష్టం, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్యలు, ఈవెన్ రోగాలు, బలహీనతలు, అసమాధానం, దేవుని బిడ్డలారా, మన జీవితంలో అన్ఎక్స్పెక్టెడ్గా మనం ఎదుర్కొంటున్న ఆ ప్రాబ్లమ్స్, కష్టాలు ఏదైతే ఉందో ఇవన్నీ మీరు ఒక శోధన కిందనే తీసుకోవాలా. అది ఏదో పెద్ద సమస్యల కింద, పెద్ద పోరాటం కింద తీసుకొని నన్ను దేవుడు విడిచిపెట్టేశాడనో, లేకపోతే నేను దేవుడు విడిచిపెట్టేసానేమో, నా ఆత్మీయ జీవితంలో తగ్గిపోయాను కాబట్టి ఇంత శోధన, లేకపోతే దేవుడికి నేను దూరం అయిపోయాను, దేవుడు నన్ను మర్చిపోయారు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు కాబట్టి నాకు ఇంత శోధన చెప్పి అపోహలకు మీరు ఏనాడు గురి కాకూడదు. నేను బైబిల్ వర్స్ మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఎంతమందికి తెలుసు యేసు తుఫాను ఎదుర్కొన్నాడని? ఎస్, యేసు దావీదు కుమారుడైన మెస్సయ్య. కానీ ఆయన కూడా తుఫాను ఎదుర్కొన్నట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. మార్కు సువార్త 3వ అధ్యాయం 36 నుండి 41 వచనాలు చదివితే యేసు తుఫాన్ని ఎదుర్కొన్నాడు. యేసు దావీదు కుమారుడు, అభిషక్తుడు, దేవుని కుమారుడు, దేవుడే యేసు దేవుడు, దానిలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఆయన ప్రయాణించినప్పుడు, శిష్యులతో ప్రయాణించినప్పుడు యేసు తుఫాన్ని ఎదుర్కొన్నాడు. ఎదుర్కొన్న తుఫాన్లో మునిగిపోలేదు. అదే ఇప్పుడు మనకు కావాల్సింది. అందరూ తుఫాను ఎదుర్కొంటున్నారు, కానీ దేవుని బిడ్డలు ఎదుర్కొంటున్న తుఫానికి, దేవుని బిడ్డలు కాని వారు ఎదుర్కొంటున్న తుఫానికి చాలా వ్యత్యాసం ఉంది. అయితే యేసు తుఫాన్లో మునిగిపోలేదు. తుఫాను యేసు జయించాడు. రెండోసారి మనం చూస్తే అపోస్తలు, శిష్యులు అనబడుతున్నవారు, శిష్యులు అంటే ఎవరండి? యేసును వెంబడించేవారు. వారు ఏం చేశారంటే వారు కూడా తుఫాను ఎదుర్కొన్నారు. మార్కు సువార్త
6వ అధ్యాయం 47 నుండి 54 వచనాలు చదివితే, దేవుని బిడ్డలారా, ఈసారి శిష్యులు తుఫాన్ని ఎదుర్కొంటున్నారు. అందరూ శిష్యులు ఉన్నారు, కానీ వారు తుఫాన్ని ఎదుర్కొన్నారు. కానీ వాళ్ళు మునిగిపోయారా? వాళ్ళు మునిగిపోలేదు. ఇక్కడ శిష్యులు అనబడుతున్న వారు తుఫాన్ని ఎదుర్కొంటున్నారు. తర్వాత దేవుని సేవలో బహుబలంగా వాడబడుతున్న అపోస్తలుడు కూడా చాలా పెద్ద తుఫాను ఎదుర్కొన్నాడు. అనేక మార్లు ఆయన బెల్ట్ పట్టుకుంటేనే స్వస్థత జరిగింది. ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటేనే స్వస్థత జరిగింది. అయితే అపోస్తల కార్యం 27వ వచనంలో చదువుతున్నాం, దేవుని బిడ్డ ఓడే బద్దలు అయిపోయిందంట. అంత పెద్ద తుఫాను వచ్చింది. కానీ ఆ తుఫానులో దేవుడు అద్భుతంగా పౌలును కాపాడాడు. పౌలుతో పాటు ప్రయాణించిన 296 మందిని దేవుడు కాపాడినట్టుగా అపోస్తల కార్యం 27వ అధ్యాయం 35 నుండి 44 వచనంలో మనం చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలు ఎదుర్కొంటున్నాడు. నేను మీకు ముగ్గురు చూపించాను. నంబర్ 1, యేసు తుఫాను ఎదుర్కొన్నాడు. నంబర్ 2, యేసును వెంబడించిన వారు తుఫాను ఎదుర్కొన్నారు, శిష్యులు. నంబర్ 3, అపోస్తలుడు కూడా ఎదుర్కొన్నారు. అధికారం కలిగిన అపోస్తలుడు. నన్ను విశ్వసించిన వాడు నేను చేసే కార్యం చేస్తాడు, నాకంటే గొప్ప కార్యం చేస్తాడు అని చెప్పిన ఆ అపోస్తలుడు కూడా తుఫాను ఎదుర్కొన్నారు. కాబట్టి స్టోమ్ ఈజ్ కామన్. మన జీవితంలో ఎదుర్కొంటున్న తుఫాను ఏదైతే ఉందో, ఏ రూపంలో వచ్చినా, ఆర్థిక ఇబ్బందుల్లో, అప్పుల రూపంలో, కష్టాల రూపంలో, ఏ రూపంలో వచ్చినా దాన్ని మనము జయించగలుగుతాం. ఖచ్చితంగా జయించగలుగుతాం. ఒక తుఫాను మీ జీవితంలో ఎదురైనంత మాత్రము దేవుడు విడిచిపెట్టాడనో, దేవుడు మనం మర్చిపోయాడనో, దేవుడికి మీరు దూరం అయిపోయారనో, లేకపోతే మీరు పాపాత్ములనో, నేను తప్పు చేశాను కాబట్టి, పాపం చేశాను కాబట్టి ఇంత పెద్ద తుఫాను ఎదుర్కొంటున్నాను, అందుకొరకే దేవుడు నన్ను మొత్తుతున్నాడనో, నాకు ఇది శిక్షనో ఏనాడు అనుకోబాక. ఎందుకంటే మన మనుషులం కాబట్టి ఈ శోధన అలా వచ్చిపోతూ ఉంటుంది. దాన్ని యేసు నామములో మనం బంధించి ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. ఈ మాటను దేవుడు దీవించగాక. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు. మా జీవితంలో ఎందుకు తుఫాన్ని ఎదుర్కొంటున్నామో మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభువా. మా జీవితంలో కనపడుతున్న ప్రతి తుఫాన్ని, కీడును, ప్రమాదాన్ని, శోధనను యేసు నామములో అయా తండ్రి తొలగించమని, గద్దించమని అడుగుతున్నాను తండ్రి. మాకు విడుదల దయచేయండి ప్రభువా. అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించి మేలు చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. ఈ కార్యక్రమం చూసేవాళ్ళు వైజాగ్ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అయితే ఈ నెల 8వ తారీఖున వైజాగ్ కేవీఆర్ ఫంక్షన్ హాల్లో, అంటే మన శ్రీకన్య థియేటర్కి ఆపోజిట్లో ఉంటుంది, పాత పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉంటుంది. సో కేవీఆర్ ఫంక్షన్ హాల్లో మనకు ఉదయం 9 నుండి 3 గంటల దాకా ఆరాధన ఉంటుంది. ఆ రోజు సాయంత్రం హైదరాబాద్లో హీలింగ్ సర్వీస్ కూడా ఉంటుంది, ఎస్పీజీ తమిళ్ చర్చ్లో. ప్రభు ఈ కూడికను దేవుడు ఆశీర్వదించుగాక. ఆమేన్.